Vedanta honey boxes in sunflower field near Siddipet. హనీ తీస్తున్నాము. ఇతను హనీ తీస్తున్నాడు. సో హనీ బీస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. కొంచెం ముందుకు మూవ్ అవుతున్నాను. సో ఇలా మేము హనీ బాక్సెస్ పెడతామండి. ఎక్కడ ఫ్లవరింగ్ ఎక్కువ ఉంటే అక్కడ మేము హనీ బాక్సెస్ పెడతాము. ఈ హనీ బాక్సెస్ నుంచి బాగా ఫ్లవరింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు మాకు 10 డేస్కి ఒక బాక్స్ నుంచి 2-3 కేజీస్ హనీ వచ్చేస్తుంది. జనరల్గా ఫ్లవరింగ్ తక్కువ ఉంటే ఇట్ విల్ టేక్ 20 డేస్ 40 డేస్ కూడా పడుతుంది. బట్ ఇప్పుడు మాకు 10 డేస్కే మొన్ననే 10 డేస్ కింద వచ్చాను. మళ్ళీ 10 డేస్కి మళ్ళీ వచ్చి ఇప్పుడు హనీ తీసుకుంటున్నాము. నా వెనక చూస్తుంటే హనీ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు అతను. మొత్తం నెట్ ఉంది, ఎందుకంటే హనీ బీస్ ఎక్కువ ఉన్నాయి, ఫ్లో ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ మేము ఒక 100-200 బాక్సెస్ పెట్టాము ఈ ఫీల్డ్లో. ఇది మనకు సిద్దిపేట నియర్ మెట్పల్లి దగ్గర మనం బాక్సెస్ పెట్టాము. ఇట్లా మేము సీజనల్గా బాక్సెస్. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ సన్ఫ్లవర్ క్రాప్ ఎక్కువ ఉంది. సో ఈ సన్ఫ్లవర్ క్రాప్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మాకు పాలినేషన్ అయితే రైతులకు పాలినేషన్ కూడా మంచి ఈల్డింగ్ ఉంటుంది. అంటే జనరల్గా 1 ఎకర్కి 7 టన్స్ వచ్చేది ఈ హనీబీస్ పెట్టాక 11-12 టన్స్ వస్తుంది. సో వాళ్ళే మాకు కాల్ చేసి మా ఫీల్డ్స్లో హనీబీస్ పెట్టండి అని, బాక్సెస్ పెట్టండి అని చెప్పేసి ఈ ఫ్లవరింగ్ టైంలో వాళ్ళు మాకు కాల్ చేసి చెప్తుంటారు. సో మేము వచ్చి ఇక్కడ పెడుతుంటాం అన్నట్టు జనరల్గా. అండ్ మాకు కూడా ఏంటంటే ఫ్లవరింగ్ ఎక్కువ ఉంటే జనరల్గా 10 డేస్లో మనకు హనీ అనేది రావడం జరుగుతుంది. ఒక బాక్స్కి ఒక 2 కేజీస్ హనీ ఒక 10 డేస్లోనే రావడం జరుగుతుంది అన్నట్టు. మీరు చూడొచ్చు, ఇది మన హనీ బీ బాక్సెస్. అండ్ ఇక్కడ తను హనీ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు.